ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష ఈ రోజు హరీష్ రావు గారు నేను మీకు చెప్పినాను వారు నాక్ చైర్మన్ హోదాలో నేను మీకు చెప్పినాను హరీష్ రావు గారు ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నాక్ ఆఫీస్ వచ్చి రివ్యూ చేయడం నిన్న కేటీఆర్ ద్వారా కూడా ఇదే విధంగా చేసి సభను మొత్తం రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంతమంది కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప మీకు ఎంతసేపు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా గౌరవ మంత్రి కూర్చోండి ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇన్ని లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా మీకు 10 ఏళ్లలో ఆలోచన వచ్చిందా ఎన్నిసార్లు రిక్వెస్ట్ ఈ నిరుద్యోగుల గురించి? ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఒత్తిడి తీసుకురాకండి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పిండు. నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు నేను అవకాశం ఇస్తా అంటున్నా కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి మీకే ఉన్నదా? కేసీఆర్ మహిళా వ్యతిరేకి. అధికార పక్ష పార్టీల మహిళలకు గౌరవం లేదా? మీకే అధ్యక్ష ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి. 20 లక్షల మంది యువకులకు మా